చెప్పబోయేటువంటి వాక్యము గడిచినటువంటి 3వ తేదీ, అంటే ఈ నెల 3వ తేదీ ఉదయమున మేమందరం కూడా తెల్లవారుజామున 4 గంటలకు లేచి ప్రతిరోజు కూడా స్తుతి కూడిక ఏర్పాటు చేసుకుని మరి దేవుణ్ణి స్తుతించి ఆయనకి స్తోత్ర బలి అర్పించి కొన్ని విన్నపములు దేవునికి సమర్పించేవాళ్ళం. అయితే ఆ స్తుతి కూడిక అయిన తరువాత నేను మరి పునరుద్ధాన దినమందు వాక్యం చెప్పాలి, దేవా మరి నాకు వాక్యమును అందించు అని నేను ప్రార్థన చేసుకుని మరి అలాగ కొంతసేపు పండుకున్నానండి. అయితే నేను రక్షణ పొందినప్పటి నుంచి, లేదా నా ప్రభువుని నేను తెలుసుకున్నప్పటి నుంచి ఆయన నాకు ఇచ్చినటువంటి ఒక ఆత్మీయ అనుభవం ఏంటంటే, నిద్రపోతున్నటువంటి ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం నేను అనుభవిస్తూ ఉన్నాను. ఆత్మదేవుడు నాలో నుండి ఆయన మూలుగుతూ ఉన్నాడండి. రోమాపత్రికలో రాసినట్టు మనకు ఎలాగో ప్రార్థన చేయవలనో తెలియదు, కానీ ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన మూలుగుతూ కావలసినటువంటి ప్రార్థనను ఏ విధంగా చేయాలో, ఎలా చేయాలో, దేనికోసం చేయాలో ఆయన మనలో నుండి విజ్ఞాపన చేసేటువంటి విజ్ఞాపనకర్త అండి. ఆమెన్, హల్లెలూయా. అలా నేను దేవుని యొక్క ఆత్మచేత అలా మూలుగుతూ మరి దేవునికి మొరపెడుతూ అలా ఉన్నప్పుడు మరలా నాకు మెలకు వచ్చినప్పుడు, దేవా నాకు కావలసినటువంటి వాక్యమును అనగా సంగమునకు లేదా ఈ అంత్య దినములలో అవసరమైనటువంటి వాక్కులను అందించండి అయ్యా అని ప్రార్థన చేశానండి. మరి ఆ సమయంలో దేవుడిచ్చినటువంటి ఈ యొక్క వాక్కును ఇక్కడ పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కీర్తనలు 5వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు నేనే చదువుతాను. ఎందుకంటే నాకు ఇవ్వబడినటువంటి సమయము 1 గంట సేపు. మరి ఈ సమయంలోనే వాక్యము మరియు నా సాక్ష్యము కూడా కొంతమేరకు క్లుప్తముగా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ కీర్తనలు 5వ అధ్యాయం 1వ వచనము నుండి 3వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ కీర్తనాకారుడు ఆ 3 వచనాలలో 1, 2, 3 వచనాలలో తనను గూర్చి తెలియజేస్తున్నాడండి. తన అనుభవము మరియు దేవుని ఎరిగినటువంటి పరిస్థితి, తను ఏ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడో, ఏ రీతిగా ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడో, తన దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకున్నటువంటి ఆ కీర్తనాకారుడు చక్కగా తన ఆత్మీయ జీవితమును అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడండి. ఆ 1, 2, 3 వచనాలు చూస్తే ఆయన అంటాడు, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఆమెన్, హల్లెలూయా. అక్కడ నాకు నచ్చినటువంటి లేదా నా హృదయాన్ని తాకినటువంటి మాట ఏంటంటే అండి, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము. అంటే ఇక్కడ ఉన్నటువంటి వారిని అడిగితే లేదా మనలో మనం ప్రశ్నించుకుంటే, దేవుడు కొందరి ప్రార్థన ఆలకిస్తాడా లేదా అందరి ప్రార్థన ఆలకిస్తాడా? కొందరి మాటలే ఆయన చెవిని పెడతాడా లేదా అందరి మాటలు
ఆయన చెవిన పెడతాడు అని అడిగితే, మనలో ఎక్కువ మంది చెప్పేటువంటి మాట ఏంటంటే, దేవుడు అందరి మాటలకు ఆయన చెవియొగ్గి వారి మాటలు ఆలకిస్తారని చెప్తారండి. అంతే కదా, అలాగే చెప్తాం మనం. అయితే దేవుని యొక్క లేఖనాలను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, నిజానికి ప్రియమైన దేవుని బిడ్డ, క్రీస్తుని ఎరిగినటువంటి నీవు, యేసు ప్రభుతో సహవాసం చేస్తున్నటువంటి నీవు, నిజంగా నా మాటలు ఆయన వింటున్నాడా అన్నటువంటి ప్రశ్న ఒకవేళ నీ అంతరంగములలో కలిగి ఉండొచ్చు. ఎందుకంటే మన పరిస్థితులను బట్టి, మన స్థితిగతులను బట్టి అనేక మార్లు ఇలాంటి ప్రశ్నలు మన హృదయ అంతరంగములో మెదులుతూ ఉంటాయండి. ఎందుకంటే మనం అనేక అంశాల గురించి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటాం. కొన్ని నెలలుగా, కొన్ని దినాలుగా, కొన్ని సంవత్సరాలుగా మనము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వాటికి జవాబు రానప్పుడు మనం ఎంతగానో బాధపడుతూ ఉంటామండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైనటువంటి మరి ప్రేమించినటువంటి మిమ్ములతో లేదా మీతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల వేళ మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా నీ మాటలను ఆయన చెవిని పెడుతూ ఉన్నాడా? ఈ రోజున నీకు ఆ ప్రశ్న వచ్చిందా ప్రియమైన దేవుని బిడ్డ? ఎవరి మాటలను ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు, ఎవరి మాటలకు ఆయన చెవి పెట్టి శ్రద్ధగా విని జవాబిస్తాడు. ఈరోజు నీ ప్రార్థనకు, నా ప్రార్థనకు జవాబు రావాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు చెప్పబోతున్నటువంటి, ఆయన హెచ్చరిస్తున్నటువంటి ఆ యొక్క మాటలను ఎవరైతే నిశ్చయముగా ఇది దేవుని మాట అని స్వీకరిస్తారో, ఈ దినము నుంచి దేవుడిని యొక్క జీవితంలో ఆయన అద్భుత కార్యములు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామండి, ఎవరి మాటలు ఆయన చెవిని పెడతాడు. మలాకీకి రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందామండి. మలాకీ 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. చదువుమా. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఆమేన్. హల్లెలూయా. ఈ మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టముగా ఆత్మచేత లిఖించబడినటువంటి వాక్యం అండి. అక్కడ చూస్తే అసలు ఎవరి మాటలను ఆయన ఆలకిస్తాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నీ కుటుంబ రక్షణ కోసము గత కాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నావేమో. నీ భర్త మారు మనసు కోసం, నీ బిడ్డల మారు మనసు కోసం, లేదా ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని, లేదా నీకు స్వస్థత కావాలని, లేదా నీ కుటుంబంలో నెమ్మది లేకపోతే నెమ్మది కావాలని, అనేక రకమైనటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు, ఒకవేళ దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు మొరపెడుతూ ఉన్నావేమో. అయితే ఆత్మదేవుడు సూటిగా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన యందు నీవు భయభక్తులు కలిగి ఉన్నావా? మీరు అనొచ్చు, అమ్మా భయభక్తులు ఉండబట్టే ఈ సభలకు మేము వచ్చాం, ఈ దోమల్లో కూర్చున్నాం, చెమట పడుతున్నా కూడా ఇసురుకుంటూ ఉన్నాం, ఎంత కష్టమైనా కూడా వచ్చి ఉన్నాం. ప్రతి ఆదివారం మేము చర్చికి వెళ్తామండి, కానుక కూడా వేస్తాం, చిల్లర మార్కెట్ ఏం చేస్తామంట, కానుక కూడా వేస్తాం. ఎంతో ఎంతో నమ్మకంగా వెళ్తున్నామండని మనం చెప్తాం ప్రియమైన దేవుని బిడ్డ. అయితే లేఖనాల వద్దకు మనం వచ్చినప్పుడు వాక్యమనే అర్థం ఎదుట మనలను మనము పరిశీలన చేసుకుంటే నిజంగా దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉన్నామా
అన్న విషయము ఈరోజు మనకు అర్థమైపోతుందండి. ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా ఇంతవరకు నువ్వు ఎంత సమయమును వ్యర్థపుచ్చుకున్నావు? ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు మాటలాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించును. ఆమేన్, హల్లెలూయా. మరి మన ప్రార్థన ఆయన ఆలకించడండి. మనం బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండేటువంటి దేవుడు మాత్రము కానే కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనలో దేవుని యందు భయము భక్తి ఉంది లేదో పరిశీలన చేసుకుందామండి. సరే, భయభక్తులు కలిగినటువంటి వారు ఎలా ఉంటారు? ఒక ప్రశ్న వస్తుంది కదా, అమ్మా భయభక్తులు భయభక్తులు అంటున్నావు, అసలు భయం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి? మాట మాత్రం తెలుసు, కానీ ఆ మాటలో ఉన్న అర్థము మనకు తెలియదండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, లేఖనాల ద్వారా దేవుడు నీతో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం, భయభక్తులు లేనటువంటి వారు ఎలా ఉన్నారో తెలుసుకుంటే మనకు భయభక్తులు ఉన్నాయో లేదో తెలిసిపోతుందండి. అదే కీర్తనలు రాసినటువంటి గ్రంథంలో 5వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుతున్నాను. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికలు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయ వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. అదే రీతిగా 9, 10 వచనాలు చదవండి. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైనటువంటి గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. ఆమేన్, హల్లెలూయా. ఎవరండి ఈ పాట పాడుతున్నది? ఇది పాట, ప్రార్థన? పాట అండి. ఇది తన హృదయ అంతరంగంలో ఉన్నటువంటి ఆ పాటనే ఇక్కడ కీర్తనాకారుడు రాసి పెట్టాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీలో ఈ లక్షణాలు ఉండవండి. గుర్తుపట్టాలి. ఇప్పుడు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి బిడ్డవైతే ఈ లక్షణాలు నీలో ఉండవు. ఏంటి ఆ లక్షణాలు అంటే, అక్కడ మనం చదివితే 9వ వచనంలో అంటారు, వారి నోట యథార్థత లేదు. ఏం లేదంటండి? చెప్పాలి, ఏం లేదు? యథార్థత లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు ఎవరైతే దేవుణ్ణి ఎరిగి ఆయన సన్నిధానమునకు వస్తూ ఆయన ఆరాధిస్తూ నా దేవుడు యేసుక్రీస్తు అని చెప్పుకుంటున్నటువంటి జనాంగముతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారి నోట యథార్థత లేదు. ఎందుకు లేదు యథార్థత అంటే, దేవుడు చేసినటువంటి మేలులు అనుభవిస్తూ ఉన్నారు. దేవుడు ఎన్నో ఉపకారములు చేశాడు. ఎన్నో అద్భుత కార్యములు వారి కన్నులెదుట చేసినప్పటికీ వారు అవన్నీ కూడా అనుభవించి వారు చేస్తున్నటువంటి లేదా చూపిస్తున్నటువంటి వారి ప్రవర్తన ఎలా ఉందంటే, వారి నోటంట యథార్థతే లేదంటండి. మలాకి గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, చదవలేదు కానీ, వారు సృష్టికర్త అయినటువంటి దేవునితో అంటారు, వారు ఆయాసపడుతూ అంటారు, దేవుడు మనస్సును నొప్పించేటట్లు అంటారు, ఓ దేవా, సృష్టికర్త అయినటువంటి యెహోవా, నీవు దుష్టుల యందు దుష్టుని చూసి ఆనందించే దేవుడవు, నీవు న్యాయకర్తగా ఉండవలసినటువంటి దేవుడవు, కానీ నువ్వు వారిని చూచి
వారు యందు సంతోషపడుతున్నావయ్యా అంటున్నారండి. ఎవరితో మాట్లాడుతున్నారండి ఈ మాటలు? సర్వము సృష్టించినటువంటి, భూమికి ఆకాశమునకు పునాదులు వేసినటువంటి, ఈ ప్రకృతిని శాసించినటువంటి ఆ దేవుణ్ణి మాటల చేతంట వాళ్ళు ఆయాసపరుస్తూ ఉన్నారట. దేవుణ్ణి అంటూ ఉన్నారు వాళ్ళు, నువ్వు దుష్టులు యందు ఆనందించే దేవుడవయ్యా, వారి యందు నీవు సంతోషపడుతున్నావయ్యా. అంత మాత్రమే కాదు, కానీ వారి నోటంట, వారి నాలుకంట ఇచ్చకపు మాటలతో నిండి ఉందంటండి. అబద్ధములతో నిండి ఉన్నటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వెవరో తెలుసా? ఆయన రక్తము చేత కొనబడినటువంటి బిడ్డవండి. ఈ లోకములో నుంచి ప్రత్యేకించి నిన్ను ఏర్పాటు చేసుకుని, ఆయన సొత్తుగా, ఆయన జనాంగముగా నిన్ను ఎన్నుకొని, ఆయన కోసము నిన్ను ఏర్పాటు చేసుకున్నాడండి ఈ లోకంలో. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను నీవు ఎవరో మర్చిపోయి, నీ నోట యథార్థత లేకుండా నీవు దేవునికి విరోధముగా ప్రవర్తిస్తున్నావండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్త. నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క మాటల తీరు ఆయనకి ఇష్టకరముగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు రాత్రికాల వేళ ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడండి, నిజముగా నీవు ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నావా? మన బైబిల్ గ్రంథంలో చూస్తే అండి, అననీయ సపీరా అనేటువంటి భార్యాభర్తలు ఉన్నారండి. వాళ్ళు ఎవరో తెలుసా? దేవునిని ఎరిగినటువంటి వారే, దేవుని మందిరానికి వస్తున్నటువంటి వారే, మరి దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు చూస్తున్నటువంటి వారే. ఆ దినాలలో మరి నమ్మకస్తులైనటువంటి అనేక మంది అండి, వాళ్ళ ఆస్తి పాస్తులు అమ్ముకొని అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెడుతూ ఉంటే వీళ్ళు కూడా అనుకున్నారు, మనం కూడా అలాగే చేద్దాం అనుకున్నారండి. అందులో తప్పేమన్నా ఉందంటే ఏమీ కూడా తప్పులేదు. కానీ వాళ్ళ హృదయ అంతరంగం ఎలా ఉందంటే, పైకి ఒక మాట చెప్తూ ఉన్నారు, అంతరంగము కపటముతో నిండిపోయిందండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి వారు అమ్మినటువంటి వారి యొక్క పొలములో అమ్మిన భాగమును తీసుకుని వచ్చి, ఎంత తీసుకొచ్చారబ్బా అంటే ఆ వాక్యంలో ఉంటుంది, కొంత దాచుకొని మొట్టమొదటిగా భర్త వచ్చాడండి, అననీయ వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చారో తెలుసా? అపోస్తుల దగ్గరికి వచ్చాడు. మరి దేవుడు తన దాసులను వివేచన ఆత్మతో నింపినటువంటి వాడండి. వారు పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వారు. వారు ఎదుటివారు ఏం చేస్తున్నారు గుర్తుపట్టగలిగినటువంటి వివేచన ఆత్మ చేత నింపబడినటువంటి వారండి. వెంటనే ఆ వ్యక్తి వచ్చి నిలబడితే ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి అపోస్తుల్లో నుంచి. ఏమననీయా, ఇంతకే నువ్వు అమ్మావా? ఏమయ్యా, నీ సొమ్ము నీ దగ్గర ఉన్నప్పుడు అది నీదే కదా, ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మను మోసపుచ్చుచున్నావు? ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మదేవుడికి దుఃఖం కలిగించే పనులు మనం ఏమీ చేయకూడదండి. మరి ఆత్మానుసారంగా నడవగలిగినటువంటి స్థితిలోకి మనం రావాలి. దేవుడు పదే పదే నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఎక్కడ చూసినా ఆయన పరిశీలిస్తే, పరీక్షిస్తే ఎక్కడ కూడా పరిశుద్ధత కనపడడం లేదేమో ప్రియమైన దేవుని బిడ్డ. మరి ఆయన రాకడ సమీపిస్తున్న దినాల్లో ఉండామండి. ఈ రీతిగా మన సువార్త ఇక్కడ చేరి వినగలుగుతూ ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. చిన్న గాలికి భయపడిపోతున్నారు, చినుకులకి భయపడిపోతున్నారు, పురుగులకు భయపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, మన ఆది అపోస్తులు, మన పితరులు ఎంతగా క్రీస్తు కోసము, ఆ జీవము కలిగిన దేవుని కోసము వారు ఎంతో శ్రమను అనుభవించారండి. ఆకలి దప్పులతో, చలితో, దొంగల భయముతో, ప్రయాణాలలో ఆత్మీయుల చేత, నిందల చేత, బాధల చేత బాధించబడినప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డ క్రీస్తునందలి ప్రేమతో నింపబడి ఉన్నారండి. అయితే ఈరోజు ఎందుకు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన రాకడలో నీవు ఎత్తబడాలండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులను మాత్రమే కొనిపోవడానికి ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు మేఘారూఢుడై అతి త్వరలో రాబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మచేత నువ్వు గ్రహించు.
ఇంకా 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 ప్రభు వస్తాడులే, ఎప్పుడో వస్తాడులే, మనం చేసేవన్నీ చేస్తూ ఉంటాం అని అనుకుంటున్నావేమో. భ్రమపరిచి ఆత్మచేత నువ్వు నడుస్తూ ఉన్నావేమో ప్రియమైన దేవుని బిడ్డ. ఆత్మదేవుడి రాత్రికాల నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు యథార్థత కలిగి జీవిస్తూ ఉన్నావా? నీతి కలిగి జీవిస్తూ ఉన్నావా? దేవునికి ఇష్టకరమైనటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నావా? నువ్వు నిజంగా యథార్థత కలిగి జీవిస్తే, ఆయనందు భయభక్తులు కలిగి జీవిస్తే, నిశ్చయముగా దేవుడు నీ నోటి మాటలను ఆయన చెవికి ఆలకించి ఈ రాత్రికాల వేళ ఆయన జవాబు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. అవునండి, అవునండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. చూడండి, మన బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక వ్యక్తి మనకు అందరికీ సుపరిచితమేనండి, అబ్రహాం ఉన్నాడండి. అబ్రహాం యొక్క మాటలకు దేవుడంట చెవియొగ్గి ఆలకించడమే కాదు, కానీ అబ్రహాం దగ్గరకు వచ్చి ఆయనతో ఈయన మాట్లాడుతున్నాడు, ఈయనతో ఆయన మాట్లాడుతున్నాడండి. ఆమెన్, హల్లెలూయా. మనమేం చేస్తామండి? ప్రార్థనలో మనమే మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినేటువంటి ఆత్మ సంబంధమైన చెవులు మనకు లేవండి. మన ప్రార్థనే, మన విన్నపమే, మనం చెప్పిందే వినాలి, కానీ అసలు దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన మాటకి నేను నిజంగా ఆలకించి నేను ఆ రీతిగా ప్రవర్తించడానికి ఇష్టపడుతున్నానా లేదా అని ప్రియమైన దేవుని బిడ్డ ఎప్పుడైనా నువ్వు ఆలోచించావండి? నా హృదయ అంతరంగంలో ఒక ప్రశ్న వచ్చింది. ప్రభువా, అబ్రహాముతో నీవెందుకు మాట ఎందుకు మాట్లాడావయ్యా? అంత ఓపికగా ఎలా మాట్లాడావు? అంతసేపు ఎలా మాట్లాడావు? విసుగు లేకుండా ఎలా మాట్లాడావు అని నిజంగా అండి నాలో ఒక ప్రశ్న వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాములో ఉన్నటువంటి మంచి లక్షణాలు తీసుకొచ్చి ముందు పెట్టాడండి. ఆమెన్, హల్లెలూయా. అబ్రహాంతో ఏమన్నాడండి సృష్టికర్త అయిన దేవుడు? అబ్రహాం, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ ఇంట నుండి నీకు కలిగిన సమస్తమును విడిచిపెట్టి నువ్వు బయలుదేరు, నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళాలన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ మరో మాట మాట్లాడలేదండి అబ్రహాం. మనమైతే ఎన్ని ప్రశ్నలు వేస్తామండి? ఎక్కడికి వెళ్ళాలయ్యా? వెళ్ళాలంటే చిన్న చితక కుటుంబమా? మాది చాలా పెద్ద కుటుంబం అయ్యా, ఇవన్నీ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలయ్యా? ప్రభువా ఆ దేశం ఏదో చూపించయ్యా, ఆ ప్రాంతం ఏదో చూపించయ్యని బ్రతిమలాడతాం ప్రియమైన దేవుని బిడ్డ. కానీ అబ్రహాం దేవుని యందు భయభక్తులు కలిగిన వాడండి. దేవుని మాటకు విధేయత చూపిస్తూ ఉన్నాడు, దేవుని మాటకు లోబడిపోతూ ఉన్నాడు, దేవుని మాటకు చెవియొగ్గాడండి. దేవుడు ఏమైతే చెప్పాడో అది అబ్రహాము చేసి తీరాడండి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డ, అబ్రహాంలో ఉన్నటువంటి ఇంకొక మంచి లక్షణం ఏంటంటే తన బంధువు ఏంటంటే లోతుకి మరి అక్కడ ఆపద సంభవించినప్పుడు చూస్తూ అలాగే ఊరుకుండలేదండి. ఈరోజు మనమైతే ఏం చేస్తామండి? మన బంధువులకో, రక్త సంబంధులకో, మన తోటి వారికో, తోటి సహోదరులకో ఒకవేళ ఇబ్బంది కలిగితే మనం ఏమంటామంటే, నాకెందుకమ్మా, నేను, నా భర్త, లేక నా భార్య, నా బిడ్డలు, మేము స్వార్థముతో నిండిపోయినటువంటి ప్రజలమంటే. కానీ అబ్రహాము అలాంటి మనస్తత్వము కలిగిన వాడు కాదండి. ఎప్పుడైతే లోతుకి ఆపద వచ్చిందో, ఇతర యొక్క రాజులు తనను, వారికి సంబంధించినటువంటి స్త్రీలను, వారికి సంబంధించిన ఆస్తిని వాళ్ళు ఎప్పుడైతే చెరపట్టుకుని వెళ్ళారని తెలిసిందో, అబ్రహాము తన పనివారితో అనేక మందితో కలిసండి వచ్చి అతన్ని విడిపించాడండి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు అంత పని చేయవలసిన అవసరం లేదు, కానీ నీ రక్త సంబంధికులు, నీ బంధుమిత్రులు, నీ తోటివారు నశించిపోతున్నారు, రక్షణ లేక నశించిపోతున్నారు, నిజ దేవుడు ఎవరో తెలియక నశించిపోతూ ఉన్నారు, ఈ లోకంలో కొట్టుకొని పోతూ ఉన్నారు, నరకానికి దగ్గరగా ఉన్నారండి. అయితే నువ్వేం చేస్తున్నావు ప్రియమైన దేవుని బిడ్డ? వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నావా? వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావా? వారిని రక్షించాలనే ఆశ నీలో అసలు ఉన్నదా? ఇవేమీ లేకుండా నేను రక్షణ పొందితే చాలు,
నా కుటుంబం రక్షణ పొందితే చాలనుకుంటున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, ఊరికనే దేవుడే నీ మాటలు చెవికి ఆలకించి నీకు వెంటనే సమాధానం పంపించడండి. ఆయన నిన్ను పరిశీలించి పరీక్షించినప్పుడు నీలో ఉన్నటువంటి గుణగణాలను ఆయన చూస్తాడండి. నీ అంతరంగమును వెలుగు తీసుకురాగలిగిన దేవుడండి ఆయన. నిన్ను పరీక్షించే దేవుడండి. అబ్రహాం ఎన్నో 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 అంత మాత్రం కాదండి. ఒక మాట చదివాను, ఆయనంట ఆశీర్వదించబడిన కొలది ఆయన తనకు కలిగిన సమస్తములో దేవుడికి 10వ భాగం ఇచ్చాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనము దేనికి అలవాటు పడిపోయినామంటే, ఎంతసేపటికి దేవుడి దగ్గర నుంచి ఏం కావాలి? పొందుకోవడమే పని. అయ్యా నువ్వు ఇవ్వు చాలంటామే, కానీ దేవునికి మనం ఏమీ ఇవ్వలేనటువంటి వారముగా ఉన్నామంటే. ప్రియమైన దేవుని బిడ్డ, ఇవ్వడం కూడా ఒక ఆరాధన అండి. నువ్వు ఎంతగా దేవుని ప్రేమిస్తున్నావో అందులోనే తెలిసిపోతుందండి. నువ్వు సంఘంలో ఎంత నమ్మకంగా ఉన్నావో, కాపరికి ఎంత నమ్మకంగా ఉన్నావో, నీ కుటుంబంలో ఎంత నమ్మకంగా ఉన్నావో, ఏ రీతిగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావో అది కూడా దేవుడు గమనిస్తాడండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, నువ్వు కూర్చునేది ఆయనకి తెలుసు, నువ్వు నడిచేది ఆయనకి తెలుసు, నువ్వు పండుకునేది ఆయనకి తెలుసు. ఆయనకి సమస్తము తెలుసు అండి, సమస్తము తెలుసు. కనుక ఆ ప్రశ్న నాలో కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలను నా ముందుకు తీసుకుని వచ్చి అతనిలో ఉన్నటువంటి లక్షణాలు ఇవి. అందుకేనండి అబ్రహాముతో దేవుడు మాట 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 మాట్లాడాడు. ఎలా మాట్లాడాడంటే, యెహోవా దేవుడు ఒక మాట అంటాడు, నేను అబ్రహాముతో చెప్పకుండా ఈ కార్యాన్ని దాచెదనా, నేను వెళ్ళి అతనికి చెప్పాలనుకొని అబ్రహాంతో అంటాడు, అబ్రహాం ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణములు అగ్ని గంధకముల చేత కాల్చబడబోతున్నాయ్యా అని తెలియజేశాడు. అయితే అబ్రహాంకి ఏమండి, అబ్రహాం ఆ ప్రాంతంలో లేడు, కానీ తన రక్త సంబంధికులు అక్కడ ఉన్నారండి. ఆమెను హల్లెలూయా. వెంటనే ఆయన అంటాడు, వారి గురించి మాత్రమే కాదు కానీ ఆ పట్టణ ప్రజల గురించి కూడా ఆయన ఆలోచించాడండి. అది ఆయనలో ఉన్న గొప్ప వ్యక్తిత్వం అండి. ఆయన అంటాడు, అబ్రహాం అయ్యా ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నువ్వు కాల్చకుండా అలాగ ఉంటావయ్యా, విడిచిపెడతావయ్యా అంటే ఆయన అంటాడు, అబ్రహాం అందులో 50 మంది నీతిమంతులుంటే తప్పకుండా నేను ఆ పట్టణాన్ని కాపాడుతానయ్యా. ఆమెను హల్లెలూయా. మరలా అంటాడు, అయ్యా 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 ఇంకొక మాట అయ్యా, నేను దుమ్ము వంటి వాడనయ్యా, ధూళి వంటి వాడనయ్యా. అయితే ఒకవేళ ఆ 50 మందిలో ఒకవేళ 5 మంది తక్కువైతేనయ్యా. ప్రభు అంటాడు, అబ్రహాం ఒకవేళ 5 మంది తక్కువైనా నేను నిశ్చయంగా నేను ఆ పట్టణాన్ని కాపాడుతానయ్యా. మరలా అంటాడు, అయ్యా 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 ఇంకొకసారి ఒకవేళ అయ్యా 40 మందే ఉంటేనయ్యా కాపాడుతాను అబ్రహాం. అయ్యా ఒకవేళ 30 మంది ఉంటేనయ్యా అబ్రహాం నేను కాపాడుతానయ్యా, కోపగించుకోవాకయ్యా. ఒకవేళ ఇక్కడ 20 మంది ఉంటేనయ్యా కాపాడుతాను. ఒకవేళ 10 మంది ఉంటే 10 మంది ఉన్నా ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను. ఆమెను హల్లెలూయా.